హాయ్ రావుదయ్ హాయ్ లొక్కి అయినా శేఖర్ నాకు ఒక చిన్న డౌట్ రా. ఎప్పుడు చూసినా మీరు జాబ్కి పోరు, సెటిల్ కావాలనేవాళ్ళు కదా నన్ను యశ్వంత్ని. అయినా మీరు జాబ్ వెళ్ళరా? ఇప్పుడు చూస్తే సడన్ గా బర్త్డే ఎలా ప్లాన్ చేశారా? హ్యాపీ బర్త్డే. అదారా నార్మల్ డేస్ లో మనకి ఎన్నే గొడవలు ఉండొచ్చురా, కానీ స్పెషల్ డే అనేది వచ్చినాక మనమంతా ఒకటేరా. అవును మచ్చా, నేను బర్త్డే సెలబ్రేషన్ కూడా శేఖర్ అని నన్ను ఇన్వైట్ చేసింది. థ్యాంక్స్ శేఖర్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలా ప్లాన్ చేస్తారనేసి. అయినా మన బ్యాచ్ లో మీరే కదా మమ్మ ఖాళీగా ఉండేది, అలాగా అన్నా చెప్తే జాబ్ తెచ్చుకుంటారని చెప్పేసి మేము అలా అన్నాం రా. ఇప్పుడు చూడు అలా అన్నందుకే కదా యశ్వంత్ అయితే జాబ్ వచ్చింది. మీరైతే సెలెక్ట్ అయ్యారు జాబ్ కి, అందుకేరా మేము అలా బిహేవ్ చేయండి దగ్గర. నువ్వు అలాగే వీడియో తీస్తా ఉండు, ఏ సపోర్ట్ కావాలన్నా మేము చేస్తాం. అయినా మీకు మ్యాటర్ చెప్పేది మర్చిపోతుంది మమ్మ, అది సర్ప్రైజ్ నీకు. ఏం రా సర్ప్రైజ్? అరే ఇంకా యశ్వంత్ విజయ్ లేదు కదా, రేపు వస్తారు కదా, రేపు చెప్తాలే. అచ్చా చూడరా, మనకు తెలియకుండా సర్ప్రైజ్ అంట ఏముండొచ్చు.